తెలంగాణ జనజాతరను విజయవంతం చేయండి ఖమ్మం నగర కాంగ్రెస్ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ జనజాతర పేరుతో కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పీసీసీ ఇన్ఛార్జ్ శివకుమార్ నేతలతో కలిసి సమావేశమయ్యారు. హస్తం అగ్రనాయకత్వం అధ్యక్షతన తెలంగాణ గడ్డపై ప్రకటించే మేనిఫెస్టో దేశ దిశను మార్చుతుందని నేతలు స్పష్టం చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ 5 గ్యారెంటీలను ప్రకటించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళందరినీ కలుపుతూ చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయయాత్రలో యువకుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, శ్రామికుల కోసం సామాజికంగా అందరినీ కలిపి ఉంచేందుకు చేస్తున్నటువంటి ఏదైతే భారత్ జోడో న్యాయయాత్రలో తన అనుభవాన్ని పుణికిపుచ్చుకొని భారతదేశ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి వాటన్నింటినీ కలుపుతూ ఒక 5 గ్యారెంటీలు అనౌన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అఖిల భారత స్థాయిలో మేనిఫెస్టో ఈరోజు విడుదల చేస్తున్నప్పటికీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ సభని బహిరంగ సభ నిర్వహించి అక్కడ ఈ 5 గ్యారెంటీలు కూడా ఇవ్వబోతా ఉన్నారు. దాంట్లో భాగంగా యువ న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక్ న్యాయం, భాగీదారి న్యాయం అనేటువంటి 5 గ్యారెంటీలు కూడా అమలుపరచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేస్తూ ఉంది. ఈ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి తరలి వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునివ్వడానికి ఈరోజు మన మధ్యకు పిసిసి నుంచి పంపించినటువంటి ఖమ్మం నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్ అయినటువంటి మా శివకుమార్ అన్న వచ్చున్నారు. ఈ విషయం మీద ఖమ్మంకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్, మైనార్టీ సెల్, ఓబీసీ సెల్ అందరూ పెద్ద ఎత్తున రేపు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి అందరూ ఏకోన్ముఖులై పెద్ద ఎత్తున నినాదాలతో రేపు స్వాగతం పలకవలసిందిగా కూడా ఖమ్మం జిల్లా ప్రజల నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నంద్యాల